మన బిషప్ తండ్రి గారికి, తిరువూరు శాసనసభ్యులు కొలికిపూడి శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మట్టుకు ఈరోజు సువార్త పాఠంకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 38 వరకు చదవబడి. మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 38 వరకు చదవబడి. కుమారుడు అనేక హింసల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రులను ఉపేక్షింపబడి చంపబడి మూడో దినమున పట్టుకొని ఆయన గద్దె దింపగా సాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూసి, సాతానా, నా వెనక పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరింప చూచుతున్నావు, కానీ దేవుని సంగతులు